నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇందీవరధామమున ముకుందిని పూజించి తనకు కూడి వసింపన్ మందిరముగ తద్వక్షమునంద సలజ్జాసు దృష్టి నాలోకించన్. ఆ మాల వేసి ఆయన వక్షస్థలాన్ని అలా చూస్తుంది ఆవిడ. అంటే నేను ఎక్కడుంటే బాగుండు అనుకుంటుంటే చూస్తుంది కదా, ఆయన అర్థం చేసుకున్నాడేమో. మొత్తం చూస్తున్నప్పుడు ఆయన్ని ఇలా చూసి వెంటనే సిగ్గుతో తలదించుకుంది. సిగ్గుతో తలదించుకోగానే చూపు వక్షస్థలం దాకా వచ్చింది. తల దించుకుంది కానీ ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది విష్ణుని. అది మోహంతో చూస్తోంది, సిగ్గుతో తల వంచింది అని అంటారు. మోహంతో అలా తలెత్తి చూస్తోంది విష్ణువు ముఖాన్ని, మళ్ళీ సిగ్గుతో తల వంచింది. మోహ రుచుల వలన ముద్దియ తల ఎత్తు సిగ్గు వలన బాల శిరసు వంచు ఇంటి వెరగు వలన నెత్తడు పంపదు తనదు ముఖము ప్రాణ దగిదు చూచి. ఇంకా తల ఎత్తిందా తల వంచిందా అంటే ఏమో చెప్పలేము, రెండు చూస్తుందా తల అంటే. మొత్తానికి హరి చూసిన సిరి చూడదు, సిరి చూచిన హరియు చూడ సిగ్గును పొందు. అప్పుడు మగాళ్ళకు కూడా కొంచెం సిగ్గుండేది, ఆడవాడికి బాగా ఉండేది ఆ కాలంలో. అందుకే హరి చూసిన సిరి చూడదు. ఆయన చూస్తే ఇప్పుడు సిగ్గుతో తల వంచేస్తుంది. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయనకి సిగ్గు వస్తుంది కానీ మగరాయుడు కదా కొంచెం భిన్నంగా చూస్తున్నాడు. హరియును సిరియును తమలో సరిచూపలు చూడ మరుడు సందడి పెట్టెన్. పోతన గారి పద్యాల పోహడి అందం మళ్ళీ కనబడుతుంది మనకి. హరి సూచిన సిరి చూడదు సిరి చూసిన హరియు చూడ సిగ్గును పొందు హరియును సిరియును తమలో సరిచూపులు చూడ మరుడు సందడి పెట్టెన్. మొత్తానికి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే జగతినేదే తల్లిదండ్రులు వాళ్ళిద్దరు. ఆ భావం కలగాలి. జననీ జనకులు వాళ్ళు లేదు. అందుకే జగముల తండ్రి అయి తనలు సౌరి జగంబుల తల్లి ఇందిరం తగ నురమందు దాల్చే అట తత్కరుణార్థ దృష్టితే ప్రజలు మగుడుగా తొంటి భంగి అతి మంగళ సాధిపతిత్వ సంపదన్ నగడిన్ లోకముల్ గని అనేక శుభంబులు పొంది రత్తరిన్. అలా వక్షస్థలంలో ఉండి చూస్తున్న అమ్మ వల్ల అందరూ వివిధములైన శోభలు ఐశ్వర్యాలు పొందుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అల్లుడు వచ్చాడు. ఎవరికి? క్షీరసాగరుడికి. ఇంతవరకు కుమార్తె, ఇప్పుడు అల్లుడు వచ్చాడు కదా. అల్లుడు గారికి కూడా ఆభరణాలు తెచ్చిచ్చాడు. అమ్మవారికి ఇచ్చేసాడు, ఇప్పుడు అల్లుడికి ఇస్తున్నట్ట. అట ఉన్న అభ్యురాజు తన యందునున్న అమూల్యములైన కౌస్తుభంబు పేరిట అనర్ఘమణి రాజంబు ఆ అంబుజాక్షుడికి సమర్పించిన దానిని తన వక్షస్థలంపున ధరించే. ఆయన కౌస్తుభ మణి దాన్ని ధరించాడు. ఇంకా వనమాల ఉంది, మిగిలిన రత్నాభరణాలన్నీ ఉన్నాయి. అప్పుడు అమ్మవారి వక్షస్థలం కూర్చున్నారు. చూడాలంటే ఎంత బాగుందో స్వామి వక్షస్థలం అంటే. ఒకవైపు వనమాల అటు ఇటు, పైగా వనమాల ఎలా ఉంటుందంటే కంఠం నుంచి పాదం వరకు ఉంటుంది వనమాల. ఇప్పుడు వక్షస్థలంకి వచ్చేటప్పుడు రెండు వైపులా వనమాల కనబడుతుంది. దానితో బోలుడిన ఆభరణాలు, ఒకవైపు కౌస్తుభము, మరొక వైపు శ్రీవత్సలాంఛనము. అక్కడ కూర్చుంది అమ్మవారు. అంటే అమ్మవారు కూర్చునే చోటుకి డెకరేట్ చేసి పెట్టాడు అప్పటికే. ఇన్ని ఆభరణాలని ధరించగానే వాటి మధ్యలో అమ్మవారు కూర్చున్నారు కానీ అమ్మ కూర్చోగానే అమ్మ కాంతికి ఆభరణాలని సరి కనిపించట్లేదు కదా. ఒకవేళ కనిపిస్తే వెలుగు ముందు కనబడుతుంది. అమ్మవారి ప్రధాన ఆభరణంగా కూర్చున్నారు. ఆభరణాలకి ఆభరణంగా ఇన్ని ఆభరణాల మధ్య కూర్చున్నదిట. శ్రీవత్స కౌస్తుభ వైజయంతి వనమాలికాది తారహారాలంకృతం పైన పుండరీకాక్ష వక్షస్థలం వసించే. అక్కడ కూర్చుందయ్యా అమ్మవారు. అంటే వక్షస్థలం అమ్మవారిని హృదయానికి హత్తుకునేట్టు వర్ణిస్తున్నారు పోతన గారు ఇక్కడ. అలా అమ్మవారు వివాహ అనంతరం వెళ్ళి హృదయంలో కూర్చోగానే మంగళవాద్యాలు మోగుతున్నాయి. మ్రోసెన్ శంఖ మృదంగ వేణు రవముల్
మున్నాడి పెంచి కటుల్ వాసెన్ నర్తనగాన నీలల సురల్ భాసిల్లి రాయుల్ జగద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ తల్లింగ మంత్రంబులన్ ప్రాసక్తిన్ వినుతించిరి ఉల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచు. మొత్తాన్ని దేవతలు కుసుమాలు కురిపిస్తూ ఉండగా, శంఖ మృదంగ వేణు మొదలైన వాద్యములు మ్రోగుతూ ఉండగా, లోకమంతా ఆనందంతో ఉన్న సమయంలో దేవగానములు విలసిల్లుతున్నాయి. మహర్షులు బ్రహ్మరుద్రాది దేవతలు లక్ష్మీనారాయణుని తత్తల్లింగ మంత్రంబులన్ వేదాదుల్లో లక్ష్మీనారాయణులకు చెప్పబడిన మంత్రములతో స్తోత్రం చేస్తున్నారు బ్రహ్మేంద్ర రుద్రాలు. ఆ పాలవెల్లి కూతురు తీపుల చూపులను తోగి తిలకించి ప్రజలు చేపట్టెని సంపదలను ప్రాపించును మేలు జగము బ్రతికే నరేంద్ర. గొప్ప మాట అన్నాడు శుకుడు. ఆ పాలవెల్లి కూతురు మాట ఎంత అందంగా ఉంది చూడండి. ఆ క్షీరసాగర పుత్రిక ఆవిడ చూపులకి జగత్తంతా పులకించిపోయి సంపదలు పొందింది. ఆ చూపుల వల్ల జగము బ్రతికే నరేంద్ర, జగము బ్రతుకుతున్నది అన్నాడు. అంటే జగాన్ని బ్రతికించే ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి అమ్మవారి చూపులు. అందుకే ఆ చూపుల తల్లి అనడమే లక్ష్మి అనే మాట అర్థం ఇక్కడ. అందుకే ఆ తల్లి ఆ చూపులతో జగత్తుని అందరి కోరికలు తీరుస్తుందని కామాక్షి అన్నారు ఇక్కడ. అది విశాలంగా చూస్తోంది కనుక విశాలాక్షి అన్నారు ఇక్కడ. కానీ కామాక్షి కూడా లక్ష్మీనామమే. మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో కామాక్షి అనే మాట కనబడుతుంది ఇక్కడ. కామాక్షి మహాలక్ష్మి రెండు ఒక్కటే, ఈ తత్వం తెలియాలి. ఆ మాటకు వస్తే కామాక్షి మరి త్రిపుర సుందరి అంటారు కదంటే ఈవిడ కాదు త్రిపుర సుందరి, ఇద్దరికి అభేదమే. అభేదతత్వం ఎప్పుడు మర్చిపోరాదు, ఒకే శక్తి. ఆవిడికే కామాక్షి. బ్రహ్మాండ పురాణంలో ఒక చోట ఏం కనబడుతుందంటే శివుని కంటి మంటల్లో మన్మధుడు తగలబడిపోయిన తర్వాత కామ ప్రళయం ఏర్పడింది. కోరిక అనేది లేదు. కోరిక లేకపోతే జగత్తులో ఉత్సాహం లేదు, కర్మ లేదు, మొత్తం నిర్వీర్యమైపోయింది. అంటే కోరిక ఎంత ప్రమాదకారో, కోరిక లేకపోతే జగత్తు నడవడం ప్రమాదం. కానీ కోరిక ఉండాలి. అందుకే ధర్మసమ్మతమైన కోరిక ఉండాలి కానీ ధర్మ విరుద్ధమైన కోరిక ఉండకూడదు అని శాస్త్రం చెప్తూ ధర్మసమ్మతమైన కోరిక భగవత్ స్వరూపం అని చెప్పారు. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్తు భరతర్షభ అని విభూతి యోగంలో కృష్ణుడే చెప్పాడు. ధర్మ విరుద్ధమని కాని కామము నా స్వరూపం అన్నాడు. ఇప్పుడు కామం ఉండాలో వద్దా? కామ కామకృత్ కాంత విష్ణు శాస్త్రంలో చదువుకుంటున్నాం. కామకృత్ ఆయన, కామకృత్ ఆయన, కామం కలిగించేవాడు ఆయన, కామం తీర్చేవాడు ఆయన, కామం ఆయన, కామం తగలెట్టేవాడు ఆయన. ధర్మసమ్మతమైన కామం కావాలి, ధర్మ విరుద్ధమైన కామం పోవాలి. పైగా బతుకు చివరి వరకు కామం కాదు, ఒక దగ్గర కామాన్ని ఫుల్ స్టాప్ పెట్టి మోక్షం కామం కావాలి. తెలిసిందా లేదా? తెలుసుకోండి. అది కామం, మోక్షం కూడా కామమే. అయితే అది కామం ఎందుకంటే మోక్షం పొందితే మరి కోరికే లేదు, మిగిలిన కోరికలు తీరితే మళ్ళీ పుడతాయి. కనుక మోక్షాన్ని కోరిక అనాలా లేదా అంటే కోరికే. జ్ఞానులు మోక్షం కోసం తపన పడతారంటే వాళ్ళకి కామం ఉన్నట్లే కదా అంటే నువ్వు తెలివితో అంటున్నావు కానీ అది కామం కాని కామం అయినా అన్నారు. అదో రహస్యం. మొత్తం అది కామమేగా అంటే అది భగవత్ స్వరూపమే. కానీ ఏది కాదు చెప్పండి. అందుకే స్వామి కామం కలిగిస్తాడు, కామం తొలగిస్తాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఆ కారణం చేతనే ఇక్కడ స్వామి కామాక్షి అనే పేరు, కోరికలు తీర్చే చూపు అమ్మవారి. ఎప్పుడైతే మన్మధుడు తగలబడిపోయాడో కోరిక లేదు, అప్పుడు దేవతలు వెళ్ళి లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు కంటి నుంచి సృష్టించింది మన్మధుని. ఇది ఒక రహస్యం, అది బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది. అందుకే కాముని కళ్ళ నుంచి సృష్టించింది. అదే లక్ష్మీదేవికి మన్మధునికి తల్లి అని పేరు, విష్ణువుగా మన్మధునికి తండ్రి అని పేరు. తెలుసు కదా. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, అమరుల కన్న తల్లి ఆదిమలక్ష్మి, విమలపు నీ పతికి విన్నవించి మమ్ము నెమకి ఏలితివి, దయ నీకే తగునమ్మా, పరమాత్ముడైన హరి పట్టపురానివి నీవు, ధర్మము విచారింప తగు నీకునమ్మా అంటాడు. మహాలక్ష్మీ నారాయణ ఉపాసనలో ఉత్కృష్ట స్థితికి చెందిన అన్నమాచార్యులు వారు ఇక్కడ ఆయన చెప్పినటువంటిది. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, బ్రహ్మదేవుడిని కన్న తల్లిట. బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణునాభికమల నుంచి. మరి విష్ణుపత్ని అమ్మ అవుతుంది కదా దానికి. కనుక కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి. అంతేగా దేవతలందరూ అమ్మ చూపుతోనే బతికారు కనుక అమరుల కన్న తల్లి. ఆవిడెవరు? ఆదిమలక్ష్మి అని ఎంత చక్కగా చెప్పాడు. కనుక అమ్మవారు కామాక్షి అనేది కూడా లక్ష్మీదేవి నామంగా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. దీన్ని బ్రహ్మాండ పురాణ కథ ఆధారంగా చూపించాం. మొత్తానికి పాలేటి రాచకన్య మేలారుడు చూపులేక మిడుగుడు కంచు జాలిం బురబుర మొక్కుచు ధూళిని రక్కసులు కీడి తోచిన దరిపా. ఎంత అందంగా చెప్పారు.
పాలేటి రాచకన్య మేలారుడి చూపు లేక. ఎంత తెలుగు మాటలు కదా, తెలుగుని ఎలా పోల్చుటా అని మనకు అర్థం కానిది అర్థం. పాలేటి రాచకన్య, ఎంత అందమైన మాట అండి. పోతన గారు అన్నమయ్య గారి వల్ల తెలుగు ఎలా బ్రతికిందంటే, పాల జలధి కన్యవు పద్మాసనివి నీవు, పాలపండే శ్రీహరి దేవివి, ఏలిన ఇతని బంట్లకు ఇహపరాలిచ్చి అని చెప్తాడు ఆయన. అక్కడ పాలజలధి కన్య. అంతేకాదు, పాలజలనిధిలోన పసనైన మీగడ, మేలిమి తామరలోన మించువాసన, నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై, ఏలేము లోకములు మమ్మేలుమమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వరపితివమ్మా అని కీర్తనలో ఆయన చెప్పాడు. పాల జలనిధిలోన పసనైన మేగడ. ఏమి అందమైన వర్ణన ఇక్కడ. మంచి పాలుగానే ఉంటే దాని మేగడ పైకి వస్తుంది. ఆ మేగడ కొంచెం పసుపు రంగులో ఉంటుంది. మరి క్షీరసాగరం మీద మేగడలా తేలింది అమ్మవారు. క్షీరసాగరం నుంచి ఎలా వచ్చిందంటే మేగడలా వచ్చింది ఆయన ఇక్కడ. ఆ మేగడే ముఖ్యమండి. మేగడ తర్వాత పాలకి ఇంకేం దశ ఉన్నది, తర్వాత దాన్ని తోడు పెట్టుకో. పాలు అలా అలా ఉండగా పాల సారం మేగడకు వచ్చేసింది. కనుక క్షీరసాగర సారం అమ్మవారు. అది పసనైన మీగడ. ఏం అందమైన పదం అండి. పాల జలనిధిలోన పసనైన మీగడ. ఆ తల్లి మేలిమి తామరలోన మించు వాసన. ఆ తామరలో పరిమళంలా కూర్చుందిరా తల్లి. ఆ పరిమళంలా కూర్చోవడం అనే మాట ఎంత భావం. అలాంటి నీలవర్ణు నురముపై నిండిన నిధానమవై. క్షీరసాగరంలో ఉద్భవించావు, పద్మంలో కూర్చున్నావు, నీలవర్ణుని ఉరముపై నిధిలా కూర్చున్నావమ్మా అన్నాడు. ఆవిడ చూపులు లేక రాక్షసులు ఏమయ్యారు అంటే, మిడుముడు కంచున్ జాలిన్ బురబుర మృక్కుచు తూలిని రక్కసులు కీడు తోచినదనిపా. ఆ తల్లి చూపు భాగ్యం నోచుకోక రాక్షసులకి ఏదో కీడు కలుగుతోంది, వాళ్ళు ఏదో మనస్తాపం పొందుతున్నారు అని చెప్పారు. అంటే లక్ష్మీ కటాక్షం లభిస్తే చాలు పుష్టి, తుష్టి, శాంతి, కీర్తి, మతి, ధృతి ఇత్యాదులన్నీ లభిస్తున్నాయి. అటువంటి లక్ష్మీ కటాక్ష వీక్షణాలు లక్ష్మీ స్వయంవర ఘట్టం మనం చెప్పుకున్నాం. అయితే ఇదే సమయంలో లక్ష్మి, లలిత, గౌరీ ఇవన్నీ చెప్తూ ఉంటే మనకి ఇందులో ఏ అమ్మని పట్టుకోవాలి. మీరే వచ్చేటప్పుడు లలితోపక్షాన్ని చాలా గొప్పదని చెప్పారు, సౌందర్యులకు చెప్పారు, దాంతో లలితా త్రిపుర సుందరి గొప్పది, శివుడు గొప్పవాడు అనుకుంటూ ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి లక్ష్మీనారాయణ అంటున్నారు గొప్ప చిక్కండి మీతో. ఎప్పుడు ఏం చెప్తే అదే గొప్పది అనిపిస్తుంది. అరే ఎప్పుడు ఒకటే గొప్పది, దాని గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్పుకుంటున్నామంటూ పోయింది. గొడవ అనేది ఇక్కడ. లక్ష్మీనారాయణులు ఎవరో శివపార్వతులు వారే. అందుకే పార్వతీ పరమేశ్వరుడు శివశక్తులు ఒకటే, పరమేశ్వరుడు ఒకటే శక్తి. ఆయన శివుడు అంటే ఇవిడు పార్వతి, ఆయన విష్ణువు అంటే ఇవిడు లక్ష్మి, ఆయన బ్రహ్మ అంటే ఇవిడు బ్రహ్మాని. అందుకే పురాణాల్లో శాస్త్రాల్లో ఏకత్వం ఎప్పుడు మరువరాదు. నీకు ఒక ఇష్టదేవత నిష్ఠ ఏర్పడినప్పుడు అదే ఇతర దేవతలుగా ఉందని భావంతో ఆరాధన చేయండి. అందుకే లక్ష్మి ఇక్కడ ఏది వివరిస్తున్నామో మొత్తం శ్రీ విద్య చెప్పిన లలితాదేవి కూడా ఆవిడే. ఈ విషయం నేను చెప్పట్లేదండి, పురాణాల్లో ఉన్న వాక్యమే. లలిత శారదా లక్ష్మీ ఏకైవ భగవత్యుమా తత్తల్లక్షణ సంయుక్త పురుషార్థ ప్రధానుడ. ఇంత స్పష్టంగా సమన్వయ వాక్యాలు ఉన్నాయి, కానీ వినం సరిగ్గా వచ్చింది బాధ అంతా కూడా. ఎందుకంటే ఒక జ్ఞానాన్ని అశ్రద్ధగా వినరాదు, ఏకాగ్రంగా వినాలి. శ్రద్ధగా వింటే అన్వయాలు తెలుస్తాయి. ఇక్కడ లలిత శారద లక్ష్మీ ఏకైవ భగవతి ఉమా తత్తల్లక్షణ సంయుక్త పురుషార్థ ప్రధానుడ. అంటే లలిత అని, శారద అని, లక్ష్మి అని చెప్పబడుతున్నది ఒకే ఉమాదేవి. ఆ ఉమాదేవి ఎన్ని పేర్లతో వ్యవహరింపబడుతుంది. ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క పేర్లలో కనబడుతున్నది, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణం మాత్రమే ఉందని అనుకోవద్దు. ఒకే శక్తి యొక్క ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క పేర్లలో తెలియబడుతుంది. ఇన్ని పేర్లు ఒకే తల్లివి, ఇన్ని లక్షణాలు ఒకే తల్లివి. ఎందుకు ఇన్ని రూపములు అంటే పురుషార్థ ప్రధానుడ. జీవులకు పురుషార్థములు ఇచ్చుటకై అమ్మవారు ఇన్ని నామాలతో ఇన్ని రూపాలతో మనకు గోచరిస్తున్నారు అని గొప్ప జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. అలాంటి తల్లిని ధ్యానించవలసిన పద్ధతి వాళ్ళు చెప్పుకున్నాం. ధ్యాన స్వరూప వర్ణన, అలాగే ప్రాదుర్భావం, పట్టాభిషేకం, స్వయంవరం, కళ్యాణం, లక్ష్మీనామ నిర్వచనం, లక్ష్మీ చుట్టూ ఉన్న స్వరూపం యొక్క తత్వాన్ని తెలుసుకున్నాం. దీని ధ్యానంలో యాసా పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమిత శుభ్ర వస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యైర్గజేంద్రై మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త.
మమ వస్తు గృహే అంటే మమ గృహే వసతు, ఈ స్వరూపము నా ఇంట్లో ఉండుగాక అని భావన చేశారు. ఈ గజలక్ష్మి రూపం మాత్రం మరో వద్దు. ఇది అమ్మవారు అన్ని రూపాల్లోనూ ఉత్కృష్ట రూపంగా ధ్యానించవలసింది. ప్రతి రూపం ఉత్కృష్టమే. ఈ రూపమే వందే పద్మగ్రామంలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అటు ఇటు ఏనుగులు, పోనీ అన్ని ఏనుగులు కాకపోయినా 2 ఏనుగులు ప్రధానం. ఆ 2 ఏనుగుల యొక్క తుండముల నుంచి కుంభాలతో అభిషిక్త అయిన రూపం ఇది ఎల్లవేళలా నా ఇంట్లో ఉండుగాక అన్నారు. అంటే ఈ రూపం ధ్యానం చేస్తే, ధ్యానం చేసిన వాడు ఒంట్లో హృదయంలో అమ్మవారు ఉంటారు, వాడి ఇంట్లో కూడా అమ్మవారు ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కానీ ఉంటే ఆ ఇంట్లో దరిద్రం ఉండదు, దుఃఖం ఉండదు, కలహం ఉండదు, ఎప్పుడు అశుభవార్తలు వినడం ఉండదు. తెలుసుకుంటాడు. అది లక్ష్మీ అనుగ్రహం ఉండాలంటే ఈ స్వరూపాన్ని ధ్యానించమన్నారు. అందుకే మనకి పూర్వకాలంలో భవన నిర్మాణం జరిగేటప్పుడు మీరు పరిశీలిస్తే ద్వారలక్ష్మి అని ఇంటి గుమ్మం దగ్గర పైన ఒక లక్ష్మీ విగ్రహం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇటు అటు ఏనుగులు ఉంటాయి, మధ్యలో మహాలక్ష్మి. ఇందాక చెప్పినట్టు పద్మములు వరదాభయాస్తమం దాల్చి ఉంటుంది. ఈ స్వరూపం ఇప్పటి మీరు ప్రాచీనమైనటువంటి ఆలయాల వద్దకు వెళితే ద్వారంపై ఉంటుంది. సుందరకాండలో హనుమంతుడు పుష్పక విమానంలోకి వెళ్ళి పరిశీలిస్తుంటాడు ఎక్కడ సీతమ్మ ఉందా అని. అక్కడ ఉన్న గదులు వాటిపైన ద్వారాల పైన ఈ లక్ష్మీ రూపం ఉందని వర్ణన ఉంది. అక్కడ అంటే అటు ఇటు ఏనుగులు ఉంటే మధ్యలో ఉన్న మహాలక్ష్మి ఉన్నది ఇయని. అంటే అంత రావణాసుడు కూడా ఇవి మాత్రం తీసేయలేదు, వాడికి మాత్రం సంపదలు అక్కర్లేదా, వాడు మంచి ఉపాసకుడే, అందుకే అవన్నీ పెట్టుకున్నాడు అక్కడ. అయితే అది రావణాసుడు డిజైన్ చేయలే, ఆయన కొట్టుకొచ్చింది ఆ పుష్పవిమానం, తెలుసు కదా. అది ఎవరిది? కుబేరుడిది. కుబేరుడు ఎవరు? ధనానికి అధిపతి. ఆయన దగ్గర ఇలాంటివి ఉంటాయి. ఈ రావణాసుడు ఎప్పుడైతే అలకాపురం మీదకి వచ్చాడో, అలకాపురం అంటే లంకానగరం నిజానికి కుబేరుడు కట్టుకున్నదండి. అక్కడికి దారికి వచ్చాడు. వచ్చినప్పుడు కుబేరుడు వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాడు, వాడు వస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని. యుద్ధం పెట్టుకోకు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, కొంతకాలం వాడు ఉంటాడు వెళ్ళని అంటే. అప్పుడు వేరే అలకాపురికి కుబేరుడు వెళ్ళాడు. ఆ లంకలు ఉండేవాడు అంతవరకు కూడా. మొత్తానికి కథ చెప్తారు. మరి కుబేరుడు అన్నప్పుడే మహాలక్ష్మి భక్తులు వాడు, అందుకే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆయనే. కుబేర లక్ష్మి పూజ అని ద్రవిడ సంప్రదాయంలో చాలా మంది చేస్తూ ఉంటారు ఇక్కడ. అయితే కుబేరుడిని ప్రసన్నం చేసుకుంటే లక్ష్మీదేవి వస్తుందా? లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే కుబేరుడు అనుగ్రహం వస్తుందా? భక్తుడిని పట్టుకున్నా భగవతి దొరుకుతుందని ఇక్కడ. భక్తవత్సల రాజాధిరాజాయ ప్రసఖ్య సాగినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే వైశ్రవణాయ రాజాధిరాజాయ అంటే కుబేరుడు మాత్రం అది. ఇక్కడ ఆయన అనుగ్రహం ఉండాలి. కుబేరుడు కూడా ఒకనొక భగవత్ శక్తి. యముడు, కుబేరుడు, ఇంద్రుడు నారాయణ శక్తి స్వరూపాలే. అందుకే కుబేరుని మనం ధనానికి అధిపతిగా నియమింపబడ్డ ఒకనొక భగవద్ విభూతి. ఇవాళ కుబేర స్మరణ జరిగింది, లక్ష్మీ స్మరణ జరిగింది. విన్నవాళ్ళంతా అదృష్టవంతులే. కుబేర లక్ష్మి కటాక్షం, వాళ్ళిద్దరికి మంత్రములు కూడా విడివిడిగా ఉన్నాయి. ఈ రాజాది రాజాయ అనేది కుబేర మంత్రం. మన మంత్ర పుష్పాలను చెప్తుంటాం. ఎందుకంటే ఏమైనా ఐశ్వర్యాలు లేకపోతే ఏముందండి? ఏమీ లేదు. ఆఖరి మోక్షం కావాలన్నా నాకు ఐశ్వర్యాలన్నీ లేదండి, వైరాగ్యం కలిగింది అంటే వైరాగ్యం కూడా లక్ష్మి అన్నారు. వైరాగ్యం కూడా లక్ష్మి. వైరాగ్యం వల్ల వచ్చే మోక్షం కూడా లక్ష్మి. మీరే అంటున్నారు సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. మోక్షము లక్ష్మి. సరే, మోక్షం అనే మాట అర్థాలు తర్వాత చూసుకుందాం. మొత్తానికి అమ్మవారి యొక్క స్వరూపం ఏనుగులతో ఉన్న మహాలక్ష్మి. ఏమిటి ఆ ఏనుగుల వెనకాల ఉన్న రహస్యం? ఆ లక్ష్మి ఏమిటి? దీన్ని తాత్వికంగా ఎలా చూడాలి? అప్పుడు అదే ఎప్పుడు ధ్యానించాలో అప్పుడు తెలుస్తుంది. కనుక ఆ మనస్సులో ఆ మూర్తి ముద్రించుకుపోవాలి అని చెప్పి అక్కడ వందే పద్మకరాం దగ్గర, ఇక్కడ యాసావద్మాసన స్థానం దగ్గర చెప్పడం జరుగుతుంది. ఈ భవ్య రూపాన్ని ఇప్పుడు మనస్సులో ధ్యానించుకోండి. అటువంటి లక్ష్మీదేవి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ. ఎన్ని లక్ష్ములు? 6 లక్ష్ములు ఇందులో చెప్పారు. చివరి లక్ష్మి ఏది? వరలక్ష్మి. ఈ వరలక్ష్మి వ్రతము అని శ్రావణ మాసాలు మనం చేసుకుంటూ ఉంటాం శుక్రవారాలు నాడు. కానీ పైన మరో 5 లక్ష్మి చెప్పి చివరికి 6 లక్ష్మిని వరలక్ష్మిగా చెప్పారు. ఇక్కడ ఒక్కొక్కటి పరిశీలిద్దాం. సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే సిద్ధి కూడా లక్ష్మి. లక్ష్మి అనే కాన్సెప్ట్ ఎంత విస్తారంగా ఉందో చూడండి. ఆ కాన్సెప్ట్ క్యాన్వాస్ చాలా ఉంది. స్కోప్ అండ్ డెప్త్ రెండు చాలా గట్టిగా ఉన్నాయి. ఇది తెలుగు లక్ష్మి అంటే కేవలం ధర్మని భావించేటువంటి పరిమిత దృష్టి బయటకు రావాలి. అది లక్ష్మి అంటే సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి అంటే ఒక కార్యం చేసామంటే చేసిన కార్యం సిద్ధించాలని అందరూ అనుకుంటారు కదా. సిద్ధి లేదంటే కార్యం చేస్తామని చెప్పండి. కనుక సిద్ధి ప్రధానం అక్కడైంది. అప్పుడు నీ లక్ష్యం దేని మీద ఉంది? కార్యం చేస్తున్నప్పుడు సిద్ధి మీద ఉంది. కనుక సిద్ధలక్ష్మి అది వస్తేనే కార్యం సాఫల్యం.
రెండవది మోక్షలక్ష్మి. మోక్షలక్ష్మి అంటే మోక్షం అనగా కైవల్యము, అమృతం అని అర్థం చెప్పుకున్నాం. అక్కడ కూడా అఖండమైన ఆనందం, అసలైన ఐశ్వర్యం అదే. పరమాత్మ ప్రాప్తియే మోక్షం అంటే సంపూర్ణమైన పరమాత్మ తప్ప మరొకట్లేదు. అక్కడ ఉన్నది అనంతమైన ఆనందం, అనంతమైన జ్ఞానం, అనంత ఐశ్వర్యం. కనుక అదే అసలు లక్ష్మి, మోక్షలక్ష్మి. ఇది ఒక అర్థం అండి. కానీ మోక్షానికి అందరూ ప్రిపేర్ అయ్యలేరు. కానీ మోక్షలక్ష్మి ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుందామని పెట్టకండి. మోక్షం అనే మాటకి ఇంకొక అర్థం, లౌకికార్థం చెప్తున్నాం. లౌకికార్థం ఏంటంటే కష్టంలో ఉన్నాం, దాని నుంచి బయటపడాలనిపిస్తుంది. బయటపడుట అంటే విడుదల అని అర్థం. విడుదల అంటే ఆ కష్టం అనే బంధం నుంచి విడుదల కావాలి. ఇక్కడ కనుక తత్కాలంగా ఒక దుఃఖం నుంచి బయటపడడం కూడా మోక్షమే. అప్పటికి అది మోక్షం. అది అల్టిమేట్ కాదు, ఎందుకంటే అదే మరొకటి వస్తుంది కనుక. కానీ అది కావాలా లేదా? ఒక రోగబంధంలో ఉన్నాం, దాని నుంచి బయటపడిపోవాలి. కనుక విడుదలలో ఉండే రిలీఫ్ ఎంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఒక జైల్లో బంధించిన తర్వాత కొన్నాళ్ళతో విడిచిపెట్టిన తర్వాత వాడికి ఎంత ఆనందం అండి. అయితే జైల్లో బంధించక్కర్లేదు, ప్రతివాడు అలాంటి బంధికానాలు ఉంటూనే ఉంటాడు. పొద్దుట్లు లేచేందు గురించి కొందరు ఆఫీసులో బంధితులు అయిపోతారు, బయటకు వస్తే అదొక ఆనందం. ఒక పని, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఎంత బాధపడతామండి. ప్రాజెక్ట్ అయిపోగానే రిలీఫ్, మోక్షమే కదా. కనుక రిలీఫ్, మోక్షం అనగా రిలీఫ్ అంటే ఒక కష్టం నుంచి, బంధం నుంచి బయటపడ్డ, అందులో ఒక ఆనందం ఉంది కదా, అదే లక్ష్మి. కనుక ఇప్పుడు మోక్షలక్ష్మికి ఈ అర్థం బాగానే ఉంది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయం అంటే గెలుపు, ప్రతిదీ ఒక గెలుపే. సృష్టిలో యుద్ధం చేయడం ఒకటే కాదు, బ్రతుకులో ప్రతి అడుగడుగున యుద్ధమేనండి. ఆ యుద్ధంలోనే అన్ని తెలుసుకోవాలి. అది యుద్ధ భూమి బ్రహ్మ విద్యకి బోధాస్థలమైంది భగవద్గీత, మర్చిపోవద్దు. ఇక్కడ యుద్ధాలు అయిపోయే జ్ఞానం కాదు, యుద్ధంలోనే జ్ఞానం రావాలి. అది భారతీయ సంస్కృతి గొప్పతనం. నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడే జ్ఞానం తెచ్చుకో, యుద్ధాలు విరమించి ఆఫ్టర్ రిటైర్మెంట్ జ్ఞానం నీకు పనికిరాదు. అందుకే జయలక్ష్మి, సరస్వతి అని సరస్వతి లక్ష్మి పేరు కింద పెట్టారు. పైగా లక్ష్మి అని అనలేదు, సరస్వతి అనేసాడు. సరస్వతి లక్ష్మి, లక్ష్మి సరస్వతి, విద్యాలక్ష్మి అంటాం దాన్ని. Oh